హాయ్ ఫ్రెండ్స్, మేము నల్లేరు పచ్చడి చేస్తున్నాం అన్నమాట. ఈరోజు నల్లేరు పచ్చడి స్పెషల్ ఏంటంటే మా పెరట్లో బాగా నల్లేరు పచ్చడి ఎక్కువగా ఉందని చెప్పేసి మా వారు చేయమన్నారనమాట. ఇలా ఈ పీసెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పెద్ద 3 గోళ్ళల్లో వేసుకున్నాం ఫ్రెండ్స్. చాలా పెద్దగా వచ్చేసాయి. ఇవి ఇలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ మొత్తం మన దగ్గర అయితే ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నీ కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న వాటిని ఒక దాంట్లో ప్లేట్లో పెట్టుకోవాలి. ఆ ప్లేట్లో చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో. అవన్నీ కూడా ఒక వాటర్లో సాల్ట్ వేసుకొని అవన్నీ కూడా కవర్ కట్టుకోవాలి ఫ్రెండ్స్ చేతికి. అప్పుడు మనకి కొంచెం దురద రాకుండా ఉంటుంది చెయ్య, లేదంటే దురద వచ్చేస్తుంది. మనం కట్ చేసేటప్పుడు ఆ చేతికి ఒక చేతికి పెట్టుకున్నా పర్లేదు, 2 చేతులకి పెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకుని దానికి బీరకాయకి ఉన్న రేకులో ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని అలా గీసేయాలి చాక్తో. కొంచెం సన్నంగా అలా చాక్తో అలా గీసేయాలి. ఆ సన్నంగా చాక్తో అలా ఆ పీసెస్ని ఆ పీస్ అలాగా తీసేయాలి ఫ్రెండ్స్. బాగా వచ్చేసేలా చూసుకోవాలి. 2 హ్యాండ్స్కి బ్లౌజెస్ వేసుకున్నా పర్వాలేదు, లేదంటే 1 హ్యాండ్కే వేసుకున్నా పర్వాలేదు. అవి ఎలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఈ సాల్ట్ వేసుకున్న వాటర్లో అది వేసేసుకొని అవి ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ ముక్కలన్నీ కట్ చేసుకొని వేసుకోవాలి. అవన్నీ తీసుకొని అలా సన్నగా తరగాలి, లేకపోతే లోపల గుజ్జంతా పోతుంది పెద్దగానే తరిగేసుకుంటే. సన్నగా అలా తరుగుతూ ఉండి ఆ పీచు నెక్స్ట్ అక్కడ ఏమైనా వేర్లు లాంటివి ఏమైనా ఉంటాయి అన్నీ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఉప్పు నీటిలో బాగా 3 సార్లు కడగాలి ఫ్రెండ్స్. అవి ముక్కల కింద కట్ చేసుకోవాలి. మనకి సరిపడా సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని నల్లేరు పచ్చడికి కావాల్సింది ఆయిల్. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని తర్వాత మనకి ఎంతైతే కారం కావాలో అన్ని ఎండుమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎండుమిర్చి తగినంత ఆయిల్లో అలా ఫస్ట్ ఎండుమిర్చి వేసుకొని తర్వాత ఒక వెల్లుల్లిపాయ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అవేమో ఒక పాయలు పొట్టు తీసేసి దానికి వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయ ఒకటంతా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక పాయ అలా వేసుకోవాలి. నెక్స్ట్ మనం జీలకర్ర వేసుకుందాం. 2 స్పూన్స్ జీలకర్ర. 2 స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం శనగపప్పు 2 స్పూన్స్ శనగపప్పు వేయాలి ఫ్రెండ్స్. టూ స్పూన్స్ శనగపప్పు, ఒక 2 స్పూన్స్ ఏమో కొంచెం మినపగుళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్, మినపగుళ్ళు వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఒకసారి వేసిన తర్వాత అలా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అవన్నీ చేసేసుకొని వాటి ఆకులు అవి ఉంచాలి. ఆకులు దాని తర్వాత అవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, బాగా కడిగి పెట్టుకున్నవి. అవి బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం వేసుకోవాలన్నమాట. అది పప్పు బాగుంది లేకపోతే అప్పుడు మనం ఇలా వేసుకోవాలి. అవన్నీ ముక్కలన్నీ వేసేసుకొని చక్కగా అలా కొంచెం అలా వేపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఫ్రై అలా అయ్యేదాకా మనం వేపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అవి కొంచెం బాగా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంటే బాగా మగ్గుతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, హైట్లో పెట్టకూడదు, మాడిపోతాయి. మనం అలా కొంచెం అలా వేపుతూ ఉండాలి. అప్పుడు అలా వేపుతూ ఉంటే కొంచెం బాగా దగ్గరకు అవుతాయి. ఫ్రెండ్స్. నల్లేరు పచ్చడి తింటే మనకి బోన్స్ వీక్ అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్, బాగుంటుంది. వీక్లీ వన్స్ టైం తినాలి ఫ్రెండ్స్. వీక్లీ వన్స్ టైం అన్నా తినాలి.
నరాల బలహీనతకి కానీ మనకి మోకాళ్ళు నొప్పులకు కానీ దేనికైనా సరే మంచి పోషకం ఇస్తుంది. మన ట్యాబ్లెట్స్ కన్నా ఇలాంటివి ఏం తినము, కానీ ఇవి తింటేనే మంచిది. చూడండి ఫ్రెండ్స్, బాగా దగ్గరికి మగ్గాలి. అలాగా దగ్గరికి మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం అన్నీ ఒక పెద్ద మిక్సీ దాంట్లోకి వేసుకొని మనకి కొంచెం మెత్తగా నలిగే వరకు మిక్సీ చేసుకోవాలన్నమాట. అందులో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ ఆన్ చేసుకొని ఫ్రెండ్స్, కొంచెం మెత్తగా నలగడానికి కొంచెం వాటర్ యాడ్ చేయాలి దానికి మనకు తగినంత. మనకు పోపు దినుసులు రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ ఆడేసుకున్నాం కదా, ఇప్పుడు ప్యాన్లోని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం తరిగి పెట్టుకున్న అవి ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్ది కరివేపాకు అలా వేసుకొని దూరగా వేయించాలి. అవి కొంచెం బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, హైట్లో పెట్టద్దు, పోపు మాడిపోద్ది. అదంతా మనం గ్రైండ్ చేసిందంతా కూడా మెత్తగా నలిగింది దాంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అలా కలుపుతూ ఉండాలి దగ్గరికి. వాటర్ ఇలా ఉండకుండా కాయ ముద్దలా అయ్యేటట్టు దగ్గరికి వేపాలి ఫ్రెండ్స్. నీట్గా అలాగా పచ్చడి పాడవకుండా ఉంటుంది, ఒక 2 days ఉంటుంది. అలా దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. బాగా వేయించుకోవాలి దగ్గరికి కాయ ముద్దలా అయ్యేటట్టు. అలా కొంచెం అడుగు మాడిపోకుండా కొంచెం అలా ఉడుకుతున్నప్పుడు అలా కొంచెం అలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హైట్లో పెట్టకూడదు. అలా కొంచెం అలాగా వేయించాలి, కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలుపుతూ అలాగా దగ్గరగా అయ్యేటట్టు వాటర్ అంతా ఇంకిపోయేలా చూసుకోవాలి. అప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. అలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పచ్చడి రెడీ. ఆ వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని